ప్రొడ్యూసింగ్ ద పింక్ కాలనీస్ డ్యూ టు ద యాసిడ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద లాక్టోస్ ఫర్మెంటేషన్. మనం మెకాన్కీ మీడియా ప్లేట్ గ్రోత్ అయిన తర్వాత చూసినప్పుడు, కల్చర్ ఇనాకులేషన్ చేసిన తర్వాత, ఇంక్యుబేషన్ అయిపోయిన తర్వాత మెకాన్కీ అగార్ ప్లేట్ చూసినప్పుడు ప్లేట్లో మనకు లాక్టోస్ ఫర్మెంటర్స్, ఈ ఈకోలై ప్రాపర్టీ వచ్చేసి లాక్టోస్ ఫర్మెంటర్స్, ఈ లాక్టోస్ ఫర్మెంటింగ్స్ అన్నీ కూడా పింక్ కలర్ కాలనీస్గా కనపడుతున్నాయి. పింక్ కలర్ కాలనీస్లో కనపడతాయి. ఎందుకు అంటే దీస్ విల్ ప్రొడ్యూస్ ద యాసిడ్ డ్యూరింగ్ ద లాక్టోస్ ఫర్మెంటేషన్. దెన్ బ్లడ్ అగార్లో సమ్ టైప్స్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ఆఫ్ ప్యాథోజెనిక్, ఇందాక చెప్పాక ఈటీఎస్సి, ఈటీసీసీ, ఈటీహెచ్ఈ, ఇటువంటి ఏదైతే స్ట్రెయిన్స్, దీస్ ఈక్వల్ షో సమ్ హీమోలైసిస్ ఆన్ ద బ్లడ్ అగార్. Nutrient broth, uniform turbidity can be seen after bacterial growth in a nutrient broth. Turbidity అంటే బాటమ్ ఆఫ్ ద ట్యూబ్లో ఏదైతే మన కల్చర్ ట్యూబ్ ఉంటుంది కదా, ఇంక్యుబేషన్ చేసిన తర్వాత 48 అవర్స్లో క్లియర్ విజిబిలిటీ కాకుండా ఒక టర్బిడిటీ, ఒక ఏంటంటే తెల్లటి వైట్, దాని టర్బిడిటీ, ఒక ముద్ద, ఒక తెలుగు టర్మినాలజీ అందులో రావట్లేదు. సో వైట్ టర్బిడిటీ అర్థం చేసుకోండి. టర్బిడిటీ అంటే నెక్స్ట్ దాంట్లో ప్రయత్నిస్తా చెప్పడానికి టర్బిడిటీ. ఓకే, సో యూనిఫామ్ టర్బిడిటీ విల్ బి ఇన్ ద న్యూట్రియంట్ బ్రాత్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇష్కరేషియా కోలై. దెన్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ టెస్ట్. బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్ టెస్ట్లో ఇండోల్ టెస్ట్ ఈజ్ ద పాజిటివ్, urease test will be the negative. Why? Because it doesn't produce the urease. Oxidase will be negative. Catalase is positive. Nitrate reduction, nitrate test is the positive. And lactose ferment test, ఎందుకంటే మెకాన్కీ మీడియాలో లాక్టోస్ ఫర్మెంట్ చేస్తుంది కాబట్టి పింక్ కాలనీస్ వచ్చాక ఇక్కడ లాక్టోస్ పాజిటివ్ ఉంటుంది. అండ్ దెన్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ ఈకోలై, lactose fermentation, 6th one. These are the 1, 2, 3, 4, 5, 6 biochemical investigations ఉన్నాయి. ఇండోల్ టెస్ట్, క్యాటలేస్, యూరియేస్, ఆక్సిడేస్, నైట్రేట్, లాక్టోస్. సో ఇవన్నీ కూడా మీరు వీటి యొక్క రిజల్ట్స్ని మీరు గుర్తుంచుకోండి. సో ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈహెచ్ఈసి ఇందాక కూడా చెప్పాను నేను మీకు. ఈహెచ్ఈసి ప్లే ఇట్స్ సెపరేట్గా ఏంటంటే ఇట్స్ స్పెషల్ అంటే అటెన్షన్. ఈ యొక్క స్ట్రెయిన్ ఏదైతే ఉందో మనకు, ఇట్ కాజెస్ ద బ్లడీ డయేరియా, అంటే మోషన్స్లో బ్లడ్ ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ సీరియస్ సిమ్టమ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ అవర్ MCQs. సో దిస్ ఈజ్ అబౌట్ ఈకోలై. నెక్స్ట్ క్లెప్సిల్లా, గ్రామ్ నెగటివ్ క్లెప్సిల్లా, గ్రామ్ నెగటివ్ క్లెప్సిల్లా. సో క్లెప్సిల్లా ఇవి కూడా గ్రామ్ నెగటివ్. దీస్ ఆర్ ద గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా దట్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఎంట్రోబ్యాక్టీరియేషియా. ఈకోలై కూడా ఎంట్రోబ్యాక్టీరియేషియా ఫ్యామిలీ. అండ్ దెన్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిస్టిక్ ప్యాథోజన్ and causes the hospital acquired infections. Hospital acquired infections, HAI, it causes the hospital acquired infections. Mainly Klebsiella pneumonia, Klebsiella oxytica and other species are important. Klebsiella species is a widely distributed in nature. This can be found in the human, animals, water, soil. ఈకోలై కూడా మనకు ప్రెజెన్స్ ఇన్ ద సాయిల్, వాటర్, యానిమల్స్. సో దీస్ ఆల్సో ప్రెజెన్స్ ఇన్ ద వాటర్, సాయిల్, యానిమల్స్. ఎక్కువగా ఏంటి, నాజోకోమల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దట్ ఈస్ హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, నిమోనియా లాంటి డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. దెన్ దిస్ జీనస్ క్లెప్సిల్లా ఈజ్ పార్ట్ ఆఫ్ ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద హ్యూమన్ ఇంటెస్టైన్. నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద హ్యూమన్ ఇంటెస్టైన్ మీన్స్ దీస్ ఆర్ అన్ ఆపర్చునిస్టిక్ ఆర్గానిజమ్స్. ఎప్పుడు ఉంటాయి ఇంటెస్టైన్లు, బట్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ అనే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇమ్యూనో కంప్రెస్డ్ పేషెంట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ మెలిటస్ ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, హెచ్ఐవితో బాధపడేటటువంటి పేషెంట్స్కి ఏంటంటే వారికి ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కంప్రెస్డ్, అంటే చాలా కొంచెం లో ఉంటుంది. సో అటువంటి వారికి ఏంటంటే వైట్ బ్లడ్ WBCs చాలా తక్కువగా ఉంటాయి, ఫైటింగ్ సెల్స్ చాలా తక్కువగా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్
చాలా స్ట్రాంగ్గా ఉండదు, వారికి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వారికి ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ అయినప్పుడు, వాళ్ళు అదర్ డిసీజెస్ తోటి బాధపడేటప్పుడు అటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఏదైతే ఈ ప్రోటియస్ బ్యాక్టీరియా అనేది బాడీలో ఇన్ఫెక్షన్స్ కలుగజేస్తుంది. సో దీస్ ఆర్ ద నార్మల్ ఫ్లోరా ఆఫ్ ద హ్యూమన్ ఇంటెస్టైన్స్ అండ్ ఇట్ కెన్ బికమ్ ప్యాథోజెనిక్ ఇన్ ఇమ్యూనోకంప్రెస్డ్ ఇండివిజువల్స్ ఆఫ్ దోస్ ఇన్ హాస్పిటల్ సెట్టింగ్స్. ఓకే, అర్థమైందండి? ఇవి ఇప్పుడు బాడీలో ఉంటాయి యానిమల్స్, ఈ ప్రజెంట్ సిట్ ఆన్ ద సాయిల్ అండ్ ఎక్కువగా నార్మల్ ఫ్లోరా మన ఇంటెస్టైన్లో ఉంటాయి. బట్ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన ఫైటింగ్ సెల్స్, మన డబ్ల్యూబీసీస్, ఏదైతే మన ఇమ్యూన్ సిస్టంలో ఉన్నటువంటి మన యాంటీబాడీస్ అనుకోండి, లేదా ఫైటింగ్ సెల్స్ మనం అన్నట్టు, లేదా ఇంకా ఇమ్యూనిటీ పవర్ అంటాం కొందరికి, వ్యాధి నిరోధక శక్తి ఇటువంటి స్ట్రాంగ్ ఉన్నప్పుడు సో ఆ యొక్క ఈ క్లెప్సిల్లా స్పీషీస్ తోటి ఎటువంటి హామ్ జరగదు. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ అవి అటాక్ చేయాలని చూస్తున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఫాగోసైటిక్ మెకానిజం అనే ద్వారా, ఫాగోసైటిక్ సెల్స్ ద్వారా డబ్ల్యూబీసీస్ని ప్రొడ్యూస్ చేసి ఆ యొక్క ఎప్పుడైతే ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం మనల్ని అటాక్ చేయడానికి వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించి ఆ యొక్క డబ్ల్యూబీసీస్ అన్నీ కూడా, మన ఫైటింగ్ సెల్స్ అన్నిటి కూడా ఆ ఇన్ఫెక్టింగ్ ఆర్గానిజంని, ఆ ప్యాథోజెనిక్ ఆర్గానిజంని సరౌండ్ చేసేసి సర్టెన్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి దాన్ని ఫైగోసైటోసిస్ అంటాము. తద్వారా ఆ యొక్క బ్యాక్టీరియాని, ఆ యొక్క ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని, ఆ యొక్క ఇన్ఫెక్టింగ్ కాజింగ్ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేసేస్తుంది మన డబ్ల్యూబీసీ. డిస్ట్రాయ్ చేసినప్పుడు సో వి విల్ బి ద హెల్తీ. సో ఆ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది బాడీలో. 24 అవర్స్లో ఈ ఫాగోసైటోసిస్ మెకానిజం అనేది జరుగుతుంది. మీలో చాలామందికి తెలుసు ఫాగోసైటోసిస్ మెకానిజం మన బాడీలో. నథింగ్ బట్ ఫాగోసైటోసిస్ మెకానిజం అంటే ఏంటి? మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే ఫైటింగ్ సెల్స్ ఉంటాయో, ఏదైతే అగెనెస్ట్ టు ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్, ఎప్పుడైతే మనకు గాలి ద్వారా కానివ్వండి, వాటర్ ద్వారా కానివ్వండి, ఫుడ్ ద్వారా కానివ్వండి, కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఎయిర్, ఇన్ఫెక్షియస్ ఏరోజాల్ జనరేషన్ జరిగినప్పుడు, మనం ఇన్హేల్ చేసినప్పుడు, ఎప్పుడైతే ఇన్ఫెక్షియస్ ఆర్గాన్ని మనం కాంటాక్ట్లో వచ్చినప్పుడు, అది డైరెక్ట్ కాంటాక్ట్ కానివ్వండి, సాయిల్తో స్కిన్ కానివ్వండి, స్కిన్ టు స్కిన్ కానివ్వండి, లేదా మనకున్నటువంటి క్లాత్తో కానివ్వండి, లేదా ఎయిర్ ఇన్హాలేషన్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా డస్టీ ఏరియాస్లో వెళ్ళినప్పుడు ఉన్నటువంటి డస్ట్తో కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చేటటువంటి ఏ రకమైన ఇన్ఫెక్షన్ అయినా, ఏ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయినా, బై ఎయిర్, బై వాటర్, బై ఫుడ్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ ఉంటాయి కదా మనకు, బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్, వైరల్ ట్రాన్స్మిషన్, దెన్ ఫంగల్ ట్రాన్స్మిషన్స్. ఏ సోర్స్ అయినా, వాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, డైరెక్ట్ కాంటాక్ట్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం, it may be a bacteria, it may be a virus, and it may be a fungals. So a type of pathogenic organism, any of them the pathogenic organism which infects us, మనల్ని హాని చేయడానికి, మనల్ని ఇన్ఫెక్ట్ చేయడానికి వచ్చేటటువంటి ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియాని మన బాడీలోకి ఎంట్రీ కాగానే ఇమీడియట్గా మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నదో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ తోటి మన బాడీలో ఉన్నటువంటి ఫైటింగ్ సెల్స్, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్, మన బాడీలో ఉన్నటువంటి డబ్ల్యూబీసీస్, ఓకే, ఇవన్నీ కూడా ఇమీడియట్లీ ఆ ప్యాథోజన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఇది తిన్నప్పుడు మన కంటామినేషన్, తిన్నప్పుడు ఫుడ్ తిన్నప్పుడు త్రూ ఓరల్ రూట్ వచ్చిందా, లేదా గాలి తీసుకున్నప్పుడు ముక్కు ద్వారా వచ్చిందా, లేదా మనం ఎక్కడైనా కంటామినేటెడ్ సర్ఫేసెస్ మీద చేతులు లాంటివి చేయడం, లేదా కంటామినేటెడ్ పర్సన్స్ తోటి హ్యాండ్ టు హ్యాండ్ కరచాలన చేయటం, లేదా కంటామినేటెడ్ పర్సన్స్ తోటి మనం కలిసి కూర్చున్నప్పుడు, వాటితో ఉన్నప్పుడు, సో గాలి ద్వారా, థ్రోట్ నుంచి మనం ఫుడ్ ఇంజెక్షన్ చేయటం ద్వారా, ఇలా ఏ టైప్ ఆఫ్ కంటామినేషన్ జరిగినా కూడా ఆ సెల్ ఆ బాడీలో ఎక్కడి నుంచి ఎంటర్ అయిన దాన్ని గుర్తించి దాన్ని సరౌండ్ చేస్తుంది. సరౌండ్ చేసి సర్టెన్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేసి అక్కడే బ్యాక్టీరియాని కిల్ చేసేసి, ఎంగల్ఫ్ చేసేసి ఎలిమినేట్ చేస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ ఫాగోసైటోసిస్. సో ఈ నార్మల్ ఫ్లోరా, ఎప్పుడైతే ఈ క్లెప్సిల్లా నార్మల్ ఫ్లోరా మన ఇంటెస్టైన్స్లో ఉంటుంది,
బట్ ఈ నార్మల్ ఫ్లోరా మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఫైటింగ్ సిస్టమ్ గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనల్ని ఏం చేయలేదు. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డయాబెటిక్ మెలిటిస్ అంటే మనకు తెలుగులో చెప్పడానికి షుగర్ పేషెంట్, షుగర్ వ్యాధిగ్రస్తులు, లేదా హెచ్ఐవి సోకినటువంటి వ్యాధిగ్రస్తులు, లేదా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతీయటానికి కారణమైనటువంటి మనకున్నటువంటి హెల్త్ సిస్టమ్ ఏదైతే గుడ్ హెల్త్ ప్రాక్టీసెస్ లేకపోవటం ద్వారా అటువంటప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టమ్స్ కొన్ని మనకు పూర్గా ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేస్తుంది ఇది, దీని యొక్క మల్టిప్లికేషన్ చేసుకొని ఆ ఫేవరబుల్ కండిషన్స్లో అప్పుడు డిసీజ్ని కాజ్ చేస్తుంది. సో ఇట్ బికమ్ ప్యాథోజెనిక్. నాన్ ప్యాథోజెనిక్ కాస్త నార్మల్ ఫ్లోరా కాస్త ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా మారుతుంది. మరి అప్పుడు సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేసి డిసీజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ఎంట్రోబ్యాక్టీరియా క్లెప్సిల్లా అలా మన బాడీలో ఇన్ఫెక్షన్ జరుగుతుంది. Then coming to the morphology. Morphology ఏంటి? Klebsiella is a gram-negative rod-shaped bacterium. It is a non-motile, non-spore forming, non-sporing, rod-shaped, and is a prominent polysaccharide based capsule. అంటే it is a capsulated. E. coli కూడా capsulated based on the polysaccharide గుర్తుపెట్టుకోండి. బట్ ఈ coli వచ్చేసి ఇట్ ఈస్ ఎ మొటైల్ బేస్డ్ ఆన్ ద ఫ్లాజెల్లం. దానికి ఫ్లాజెల్లం ఉంటుంది, అందుకే మొటిలిటీ ఉంటుంది ఈ coliకి. బట్ క్లెప్సిల్లా ఈస్ నాట్ ఏ మొటైల్, ఇట్స్ ఏ నాన్ స్పోర్ ఫార్మింగ్, నాన్ మొటైల్ అండ్ నాన్ స్పోర్ ఫార్మింగ్, హ్యావింగ్ ఏ క్యాప్సులేటెడ్ అండ్ gives colonies on a mucoid appearance on the culture media and contributes its virulence. Coming to the diagnosis, mode of transmission ఇది మనకు ప్యాథోజెన్సిటీలో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీకు నాలెడ్జ్ కోసం నేను బుక్లో ఇచ్చాను. క్లెప్సిల్లా చెప్పాను కదా, ఇట్స్ అన్ ఆపర్చునిస్టిక్ బ్యాక్టీరియం. నార్మల్ ఫ్లోరా ఇంటెస్టైన్లో ఉంటుంది నార్మల్గా, బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఇమ్యూనో కంప్రెసివ్ సిస్టమ్ జరిగినప్పుడు ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ యాజ్ ఎ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. అండ్ దెన్ కమింగ్ టు ద ల్యాబ్ డయాగ్నోసిస్. ల్యాబ్ డయాగ్నోసిస్లో డైరెక్ట్ మైక్రోస్కోపీ, కల్చరల్ మెథడ్స్. మైక్రోస్కోప్కి కావాల్సినటువంటి శాంపుల్స్, కల్చర్కి కావాల్సినటువంటి శాంపుల్స్ ఏంటి? nasal discharges and urine samples, sputum or blood, depending upon the type of the infection. Respiratory infections ఉన్నాయి అనుకోండి, మనం nasal swabs తీసుకుంటాము, లైక్ sputum. ఓకే, అండ్ దెన్ మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, జిఐటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, యూరినరీ ఆర్ సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బ్లడ్ కానివ్వండి. దెన్ జిఐటి నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేస్తాం మనం. నెక్స్ట్ మైక్రోస్కోపిక్ గ్రామ్ స్టెయినింగ్. మీకు చెప్పాను ఫస్టే, గ్రామ్ స్టెయినింగ్లో ఇట్స్ ఏ గ్రామ్ నెగిటివ్. గ్రామ్ నెగిటివ్లో అపియరెన్స్ ఏముంటుంది? పింక్ కలర్. గ్రామ్ పాజిటివ్లో వచ్చేసి అపియరెన్స్ వైలెట్ కలర్. డోంట్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ కల్చరల్ మెథడ్స్లో బ్లడ్ అగార్ యూజ్ చేస్తాము, మెకానికీ అగార్. బ్లడ్ అగార్లో కాలనీస్ ఆఫ్ క్లెప్సిల్లా అపియర్ మ్యూకాయిడ్ డ్యూ టు థిక్ పాలిసాచురైడ్ క్యాప్సూల్, hemolytic colonies with a slimy texture or commonly absorbed. సో కాలనీస్ ఎలా ఉంటాయి? కాలనీస్ ఆఫ్ క్లెప్సిల్లా అపియర్ మ్యూకాయిడ్ అంటే జిగురుగా, డ్యూ టు థిక్ పాలిసాచురైడ్ క్యాప్సూల్. హిమోలైటిక్ కాలనీస్ విత్ ఏ స్లైమీ టెక్స్చర్, అంటే మనం మెత్తటి మన్ను కలిపినప్పుడు ఏదైతే మెథడ్ సాయిల్ కలిపినప్పుడు టెక్స్చర్ వస్తుంది చూడండి, దాన్ని స్లైమీ టెక్స్చర్ అంటాం. చాలా సాఫ్ట్గా, మెత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో గోధుమ పిండి మనం కలుపుతాం కదా చపాతీస్కి,
కలిపినప్పుడు వచ్చేటటువంటి ఆ సాఫ్ట్నెస్, స్లైమీ టెక్స్చర్ అంటాం దాన్ని. అండ్ ఆర్ కామన్లీ అబ్జర్వ్డ్. మెకాన్ కి అగర్ క్లెప్సిలా ఫర్మెంట్స్ లాక్టోస్ ప్రొడ్యూసింగ్ పింక్ కలర్డ్ కాలనీస్ డ్యూ టు యాసిడ్ ప్రొడక్షన్. ఓకే, అండ్ దెన్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో యూరియాస్ టెస్ట్ పాజిటివ్, ఆక్సిడేస్ టెస్ట్ నెగటివ్. సో ఇవి ఇంపార్టెంట్ మనకు. సో క్లెప్సిలా యొక్క బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో ఇండోల్ టెస్ట్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు, యూరియాస్ అండ్ ఆక్సిడేస్ అండ్ సిట్రేట్. ఇండోల్ నెగటివ్, ఇండోల్ టెస్ట్ ఈజ్ నెగటివ్ and urease is positive, oxidase is negative, citrate is positive. సో మీరు పాజిటివ్ ఉన్న టెస్ట్లకు యూరియాస్, సిట్రేట్ ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. యూరియాస్ అండ్ సిట్రేట్ ఆర్ పాజిటివ్ అండ్ ఆక్సిడేస్ టెస్ట్ అండ్ ఇండోల్ ఇది వచ్చేసి నెగటివ్. సో పాజిటివ్ ఉన్నాయి, నెగటివ్ ఉన్నాయి, డిఫరెన్షియేట్ చేసి గుర్తుపెట్టుకోండి. దెన్ దీస్ ఆర్ లాక్టోస్ ఫర్మెంటేషన్, పింక్ కలర్ ఉంది అంటే పాజిటివ్. లాక్టోస్ ఫర్మెంటన్ ఉంటేనే పింక్ కలర్లో మెకాన్కి దాంట్లో వచ్చేస్తుంది బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో కూడా. దెన్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అబౌట్ క్లెప్సిలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రోటియస్, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ప్రోటియస్ గురించి చూద్దాం. సో గ్రామ్ నెగటివ్ bacteria proteus bacillus are the commonly they appears in the normal intestinal flora and these are saprophytes and found in the sewage these are found in the sewage. These are the saprophytic organisms and opportunistic organisms and found in decomposing organic matter. Okay, and coming to the proteus, gram negative bacteria proteus. These are the gram negative bacteria commonly found in the animal zygotes. అంటే మన zygotes ఇంటెస్టైన్లో నార్మల్గా ఇంటెస్టైనల్ ఫ్లోరా ఇది. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్. ఇవి ఎక్కువగా సాయిల్లో, ఎక్కువగా డీకంపోజింగ్ మెటీరియల్స్లో అండ్ this found in the sewage waters and decomposing organic matters present in soil and general ga ivanni kuda common flora of our intestinal. So coming to the classification, same Enterobacteriaceae genus. Enterobacteriaceae nunchi manaku E. coli undi, next Klebsiella అండ్ ప్రోటియస్, ఈ మూడు కూడా ఎంట్రోబ్యాక్టీరియా జీనియస్ నుంచి. అండ్ దెన్ స్పీసీస్ వచ్చేసి ప్రోటియస్ స్పీసీస్ వచ్చేసి ప్రోటియస్ మిరాబిలిస్ అండ్ ప్రోటియస్ అల్గారిస్. దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ స్పీసీస్. దెన్ దీస్ స్పీసీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద గ్రామ్ నెగటివ్ బ్యాసిలస్ అండ్ దీస్ ఆర్ నార్మల్ కామన్ సెల్స్ ఇన్ ద ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో Klebsiella also normal intestinal tract and this found in both humans and animals. And these are also opportunistic infections. చెప్పాను కదా ఇందాక ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే అర్థం ఏంటని. అండ్ దీస్ ఆర్ సిమిలర్ టు E. coli and these are saprophytic organisms found in sewage, decomposing organic matter and animal excrement. Okay, these are saprophytic organisms found in sewage, decomposing organic matters. Morphology, coming to the morphology. Proteus species are gram negative bacillus. ఈ bacillus ని Coccobacilli అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్. మార్ఫాలజీ ఆఫ్ ప్రోటియస్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వాట్ ఆర్ ద Coccobacillus ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ స్పీషీస్ అని అడిగి కింద ప్రోటియస్ కానివ్వండి, E. coli కానివ్వండి
4 types ఆఫ్ బ్యాక్టీరియా స్పీషీస్ నేమ్స్ ఇస్తారు. కోకోబాసిలస్ అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి ప్రోటియస్. అండ్ దెన్ మెజరింగ్ అబౌట్ 1 to 3 micrometers long and 0.6 micrometers wide, and these are non-motile, non-capsulated, and in certain conditions these protein species are known for their swarming motility on solid culture media. So it is a motile, and non-capsulated. Motile ఎప్పుడు ఓన్లీ సాలిడ్ కల్చర్ మీడియా, దిస్ ఇస్ ఆన్ సాలిడ్ కల్చర్ మీద. సో నాన్ క్యాప్సులేటెడ్, basically it is a non-motile, but on the solid culture media it produces the motility, and these appears as long curved and filamentous rods. gram negative ఎలా ఉంటాయి రాడ్స్? గ్రామ్ నెగటివ్ రాడ్స్ విత్ లాంగ్ కర్వ్డ్ అండ్ ఫిలమెంటస్, under the microscope. Then coming to the laboratory diagnosis of proteus. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్ఫాలజీ, ల్యాబ్ డయాగ్నోసిస్ అండ్ దెన్ క్లాసిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ల్యాబ్ డయాగ్నోసిస్లో శాంపుల్ కలెక్షన్, స్టూల్, యూరిన్ అండ్ బ్లడ్ ఆర్ కామన్లీ కలెక్టెడ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఫర్ ద మైక్రోస్కోపీ మెథడ్స్. గ్రామ్ స్టెనింగ్ చేస్తాం మైక్రోస్కోపీలో, అండ్ కల్చర్ టెక్నిక్స్ ఫర్ మెకానికీ అగార్, న్యూట్రెంట్ అగార్ అండ్ బ్లడ్ అగార్. 3 types ఆఫ్ మీడియా కల్చర్లో యూజ్ చేస్తాము. గ్రామ్ స్టెనింగ్లో మనకు గ్రామ్ నెగటివ్ రాడ్స్, ఇందాక గ్రామ్ నెగటివ్ రాడ్స్ ఎలా ఉంటాయో చెప్పాను కదా. దెన్ కల్చర్ మెకానికీ అగార్లో కాలనీస్ ఎలా ఉంటాయి. నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్, అంటే లాక్టోస్ ఫర్మెంటర్స్కి పింక్ కలర్ వస్తుంది, బట్ ఇక్కడ నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ అంటే పింక్ కలర్ రాదు. సో కాలనీస్ అపియర్ కలర్లెస్, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లాక్టోస్ ఫర్మెంట్ అయితేనే పింక్ కలర్. ఇక్కడ నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్, దీస్ ఆర్ నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ అంటే నో కలర్ ఏముండవు గ్రోత్కి. లాక్టోస్ ఫర్మెంటేట్ అవుతేనే మెకానికీ అగార్ మీడియా మీద యాసిడ్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి పింక్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ నాన్ లాక్టోస్ ఫర్మెంటర్స్ ఇది, సో యాసిడ్ ప్రొడక్షన్ ఉండదు, కలర్ చేంజ్ కాదు, సో నథింగ్, నో కలర్ విల్ బి దేర్ కాలనీస్. సో దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎంసీక్యూ. వాట్ ఈస్ ద కలర్ అని అడుగుతారు, గోల్డెన్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్ ఆర్ కలర్లెస్ అంటారు. సో అప్పుడు కలర్లెస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. న్యూట్రెంట్ అగార్ కాలనీస్ ఆర్ స్మాల్, గ్లిస్టరింగ్ అండ్ irregular in shape. Proteus species exhibit a swarming growth due to their motility, soft. And then blood agarlo swarming growth patterns are seen, often covering the entire surface of the agar plate. Then biochemical investigations lo, biochemical reactions lo, lactose fermentation. ఇందాక మీ కల్చరల్ కాలనీలో లాక్టోస్ ఫర్మెంటేషన్ లేదు కాబట్టి కాలనీస్ వచ్చేసి మెకానికీ అగార్ మీడియాలో ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ కాలనీస్. ఇక్కడ చూడండి, లాక్టోస్ ఫర్మెంటేషన్, డు నాట్ ఫర్మెంట్ లాక్టోస్ ఫర్మెంటేషన్ ఉండదు. సో డు నాట్ ఫర్మెంట్ లాక్టోస్ which differentiate them from some other enteric bacteria. Okay. Then glucose fermentation, they produce acid from glucose fermentation. This produce glucose fermentation. Swarming motility, agar plate lo చెప్పాను కదా మీకు, అగార్ ప్లేట్లో స్వామింగ్ మోటిలిటీ ఉంటుంది. అండ్ ఓకే, స్వామింగ్ మోటిలిటీ. సో ఇది ఇంపార్టెంట్ మీకు ఎంసీక్యూస్లో, స్వామింగ్ మోటిలిటీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్లో. ఒకటి ఇది, ఇందులో నుంచి ఒక 6 to 5 ఎంసీక్యూస్ ఉన్నాయి. మేబీ ఛాన్స్ 1 క్వశ్చన్ అలా వచ్చే అవకాశం ఉంటుంది మనకు.
ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రోటీయస్. సో చెప్పిన ఎంసీక్యూస్ మీకు నేను ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి ఏవైతే బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్లో కానివ్వండి, ల్యాబొరేటరీ కల్చర్ మెథడ్స్లో కానివ్వండి, ఆ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనేది ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. మీరు చదువుకునేటప్పుడు వాటి మీద ఫోకస్ చేసి చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవి చాలా ఇంపార్టెంట్. వెళ్ళండి.